దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర అవధూత సామ్రాట్ శ్రీ 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 నాంపల్లి బాబా దివ్య చరితము నిత్య పారాయణ గ్రంథం గురించి ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ మహారాజ్ ప్రపంచానికి చూపిన అవధూతల్లో శ్రీ నాంపల్లి బాబా మహారాజ్ కూడా ఒకరు. వారి దర్శన భాగ్యం నాకు కలగడం శ్రీ భరద్వాజ గురుదేవుల కృప వలన జరిగింది. వారి నామమే పావనమని దత్తస్వామి గూర్చి పెద్దలు చెప్తారు. అట్టి దత్తప్రభువు మనకు లభించే రూపాలనే కదా మనం అవధూతలు అనేది. అందుకని దత్తస్వరూపులైన శ్రీ నాంపల్లి బాబా మహారాజ్ చరిత్ర మరి ఇంతటిదని చెప్పగలము. అట్టి చరిత్రను మనకు అందించే ఈ గ్రంథం తప్పక శ్రీ సాయి కృపకు చిహ్నం. దీనిని అందించిన శ్రీ సత్యనారాయణ బాపూజీ గారు సాయి కృపను ఈ విధంగా శ్రీ గ్రంథ రచన చేయగలిగిన భాగ్యశాలిగా అందుకున్నారని చెప్పాలి. తాత్వికంగా ఈ గ్రంథంలో పండితులు తప్పులు పట్టవచ్చు, చారిత్రకంగా కొంచెం హెచ్చుతగ్గులు ఉండవచ్చు, అచ్చులో అక్షరదోషములు ఉండవచ్చు. కానీ దత్తభక్తునికి అందులోని విషయం శ్రీ నాంపల్లి బాబా గారి మహత్యం మాత్రమే కనబడతాయి. భక్తులు దోషములెంచుట మానితే భగవంతుడు కనబడతాడు. అందుకని ఈ గ్రంథం మహాత్మ్య సిద్ధమని, నాంపల్లి బాబా మహారాజ్ పేరును తలపునకు తెచ్చే వాక్యాలు ధన్యులమని నా అభిప్రాయము. ఈ గ్రంథ పఠనం వలన భక్తులు శ్రీ దత్త మహిమను, అవధూతుల ప్రాశస్త్యాన్ని గుర్తించగలరని ప్రార్థన. ఏ మహాత్ముడు గొప్ప వంటి పుచ్చు ప్రశ్నలు రానియక అందరిలోనూ అందున మహాత్ములందరి రూపంలో ప్రకటమయ్యే దత్తతత్వాన్ని శరణు పొంది తమను తమ వారిని ఆ దత్తప్రభువుకు సమర్పణ చేసి సద్భక్తులు తరించగలరని, అందుకు ఈ గ్రంథం ఉపకరిస్తుందని అభిలషిస్తూ సకల సాధుస్వరూపి యగు శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను. ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్. పరమపూజ్య ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి ప్రియపుత్రులు. నా గురించి అంటే రచయిత గురించి వి సత్యనారాయణ బాపూజీ సంకలనకర్త. చెప్పడానికి ప్రత్యేకించి ఏమీ లేదు, కానీ ప్రతిదానికి ఒక విలాసం ఉండాలి కదా. అందుకే ఈ ప్రస్తావన. జీవ పరిణామ క్రమంలో పూర్వపుణ్యవసాన లభించిన మానవ జన్మ ప్రవాహంలో కొట్టుకు వచ్చే కట్టెలాగా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి జీవనభృతికై భాగ్యనగరం చేరిన బద్ధజీవిని. అందరూ ఆస్తికులలాగా ముందు తరాలను చూసి నేర్చుకున్న భక్తి. గురువారం నాడు సాయిబాబాను, శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించడం అంటే ఆ పటాల ముందు ధూప దీపాలు సమర్పించి భట్రాజు పొగడ్తలతో ఆ రూపాలను కీర్తిస్తే పొంగిపోయి కోరికలు ఈడేరుస్తారనే అంధవిశ్వాసంతో దిక్సూచి లేని నావలా సాగిపోతున్న జీవిత విధానం. ఏ జన్మలో ఏ జీవి రూపంలో కరుణామయుడు ప్రేమమూర్తి సద్గురుమూర్తి అయిన పరమపూజ్య ఆచార్య శ్రీ ఎకిరాల భరద్వాజ గురుదేవులను దర్శించాను. వారిచే స్థాపించబడిన సాయిబాబా మాసపత్రిక చదివే అద్భుత అవకాశం కలిగింది. అంతే. అప్పటిదాకా సాగిస్తున్న జీవితం నిరర్ధకమని, అర్థవంతమైన మానవ జీవిత గమనం ఒకటి ఉందని తెలిసి వచ్చింది. ఇక తిరిగి వెనకటి జీవితం వైపు చూడవలసిన అవసరమే లేకపోయింది. కాలక్రమేణా ఆ విశ్వ చైతన్య రూపుడి కృపతో కలిగిన అనేక అనుభవాల దృష్ట్యా నన్ను జీవిత లక్ష్యం చేర్చగల సద్గురుమూర్తిగా గుర్తించడం కూడా ఆ సద్గురుమూర్తి కృపగానే భావిస్తాను. అలా సాగిపోతున్న జీవితంలో ఆ గురుమూర్తి కృపతో లభించిన అద్భుత వరం శ్రీ 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 నాంపల్లి బాబాను దర్శించి సుమారు 6 సంవత్సరాలు సశరీరులుగా ఆ అవధూత సామ్రాట్ సాన్నిధ్యాన్ని అనుభవించగలిగే పరిస్థితులు లభించడం. ఎన్ని అనుభవాలు కలిగినా నిలుపుకోగలిగే సామర్థ్యం ఎక్కడిది ఈ బద్ధజీవికి. అందుకే ఎప్పటికప్పుడు సంఘటనలు మర్చిపోకుండా మననం చేసుకునేందుకు వ్రాసుకోవడం జరిగింది. వాటినే తరచూ సత్సంగ సభ్యులతో ముచ్చటించుకోవడం జరిగేది. ఆ అలవాటే అనేక మంది చిరకాలం శ్రీ నాంపల్లి బాబా గారిని దర్శించి సేవించి నేటికి అలాగే కొనసాగుతున్న భక్తులను కలిసి అనుభవాలు సేకరించి ఒక చోట చేర్చే అద్భుత అవకాశంగా పరిణమించింది. విశ్వ చైతన్య రూపుడు నిత్య సత్యుడు అయిన నాంపల్లి బాబా గారితో భక్తుల అనుభవాలను మననం చేసుకుంటే కలిగే ప్రత్యక్ష అనుభవాల దృష్ట్యా ఒక గ్రంథ రూపంగా వెలువరిస్తే అనేక మంది భక్తులకు ఆ తండ్రి కృపను పొందే మహాభాగ్యం కలుగుతుందనే ఆశయే ఈ యత్నానికి కారణం. ఇంతటి మహత్కార్యం నెరవేరటానికి కారణం ఆ సద్గురుమూర్తి కృప కాక మరొకటి కాదు. అందుకే ఈ సంకలనం ఆ సద్గురుమూర్తి శ్రీ 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 అలివేలు మంగ సమేత భరద్వాజ మహారాజ్ వారి దివ్య పాదార విందాలకు సభక్తిపూర్వకంగా నమస్కరించుకుంటున్నాను. ఇట్లు విఎస్ బాపూజీ.